తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందున ప్రియమైనటువంటి శ్రోతలకు వందనములను శుభములను తెలియచేస్తూ జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలను వినడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచూ ఉన్నాను. గ్రంథం నుంచి ఓ మాట చదువుకొని ముందుకు వెళ్దాం. మార్క్స్ వార్త 8వ అధ్యాయము 38వ వచనములో ప్రభువుల వారు ఈ మాట అంటున్నారు. మార్క్స్ వార్త 8:38. నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతో వచ్చునప్పుడు సిగ్గుపడునని చెప్పెను. ఇంకొక మాట అంటారు ప్రభువు లూకా సువార్త 12వ అధ్యాయం 8వ వచనములో, నేను మీతో చెప్పునదేమనగా నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొనువాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనును. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, పరలోకపు తండ్రి, నీ నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో ఈ తరుణం ఇచ్చావు, సజీవులుగా ఉంచారు మా ప్రభువా. నీ కృపలో భద్రపరిచారయ్యా. ఏమని వర్ణించగలను నీ ప్రేమను, నీ కనికరాన్ని, నీ కృపను తండ్రి. ప్రభువా నిలబెట్టి నీ కొరకు వాడుకుంటున్నావయ్యా. వందనాలు, స్తుతులు తండ్రి. ఇదిగో నీ ప్రియబిడ్డలను ఉద్దేశించి నాయన ప్రార్థిస్తున్నానయ్యా. అనేకులైనటువంటి మా శ్రోతలను మీ పాదముల చెంత ఉంచి వేడుకుంటున్నాను ప్రభువా. వినగలిగినటువంటి చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని అనుగ్రహించు. దీనుడనైన నన్ను నిలబెట్టి నీ మాటలు వినిపించడానికి సాధనంగా వాడుకో తండ్రి. నాకు మా శ్రోతలకు కావలసిన జీవవర్తమానాన్ని మీరే అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, ప్రభు అన్నటువంటి మాట, నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతో వచ్చునప్పుడు నేను సిగ్గుపడనని చెప్పాను. అలాగే లూకా సువార్త 12వ అధ్యాయం 8వ వచనములో, మీతో నేను చెప్పుచున్నదేమనగా నన్ను మనుష్యుల ఎదుట ఒప్పుకొను వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనును. అంటే మనుషుల ఎదుట ఎవరు నన్ను ఒప్పుకుంటారో వానిని తండ్రి ఎదుట, దూతల ఎదుట నేను ఒప్పుకుంటాను. వాని గురించి మాట్లాడతాను, వాని గురించి నేను తెలియజేస్తాను, వాని గురించి నేను సాక్ష్యం చెప్తాను అని అంటున్నాడు. మనుషుల గురించి సాక్ష్యము ఇవ్వవచ్చు, మంచిది. కానీ మనుషులను గురించి దేవుడిచ్చే సాక్ష్యము చాలా గొప్పదిగా ఉంటుంది, చాలా మంచిదిగా ఉంటుంది. ఎవరు ఆ సాక్ష్యాన్ని కొట్టివేయలేరు, ఎవరు ఆ సాక్ష్యానికి కొంత జోడించలేరు. అంత ఖచ్చితమైనటువంటిది దేవుని సాక్ష్యము, దేవుని యొక్క మాటలు. ప్రభు ఏమంటున్నాడంటే, నన్ను మనుషుల ఎదుట ఎవరైతే ఒప్పుకొని సాక్ష్యం ఇస్తారో నేను అట్టి వారిని గురించి తండ్రి ఎదుట, దూతల ఎదుట నేను సాక్ష్యం ఇస్తాను. నన్ను గురించి ఎవరైతే ఒప్పుకోరో, నన్ను గురించి సాక్ష్యం ఇవ్వరో వారిని గురించి నేను తండ్రి దగ్గర సాక్ష్యము ఇవ్వను, తండ్రి దగ్గర నేను చెప్పను అని చెప్పేసి అంటున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, గొప్ప స్టేట్మెంట్, చాలా గొప్ప స్టేట్మెంట్. సింపుల్గా చెప్పాలంటే, ఆయనను ఒప్పుకుంటే మనల్ని ఆయన ఒప్పుకుంటాడు తండ్రి దగ్గర. ఆయనను గురించి మనం సిగ్గుపడకపోతే ఆయన మనల్ని గురించి తండ్రి దగ్గర, దూతల ఎదుట ఆయన మనల్ని గురించి చెప్పడానికి ఎంత మాత్రమూ సిగ్గుపడడు. గొప్ప స్టేట్మెంట్, సంతోషకరమైన స్టేట్మెంట్, బలమైనటువంటి స్టేట్మెంట్. అంతకు మించినటువంటి సాక్ష్యము లేక స్టేట్మెంటు ఎవరిని గురించి ఇవ్వలేరు. దేవుడిచ్చే సాక్ష్యము అంత గొప్పది, అంత బలమైనటువంటిది. చూడండి, దేవుడిచ్చే సాక్ష్యము ఎలా ఉంటుంది. మన పితరుల ఎడల ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటి చూద్దాం. మన పితరుల ఎడల ఆయన ఇచ్చు సాక్ష్యం ఎటువంటిదో చూద్దాం. అబ్రహామును గురించి ఆయన ఏం చెప్పాడు? అబ్రహామును గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటి? విశ్వాసులకు పితామహుడు ఆయన, విశ్వాసులకు తండ్రి ఆయన,
పాపక్షమాపణ పొంది క్షమించబడిన వారందరూ కూడాను అబ్రహాము కుమారులు అవుతారు, అబ్రహాము కుమార్తెలు అవుతారు. జక్కయ్య రక్షించబడిన తర్వాత, పాపక్షమాపణ పొందిన తర్వాత పాపి అయిన జక్కయ్య అబ్రహాము కుమారుడయ్యాడు. దయ్యములు పట్టి పీడించబడుతున్నటువంటి ఆమె దయ్యముల నుంచి విడుదల పొందిన తర్వాత ఎవరి కుమార్తెగా పిలువబడింది? ఇదిగో దయ్యముల చేత పీడింపబడి విడుదల కాబడిన ఈమె అబ్రహాము కుమార్తె కాదా అంటాడు యేసుప్రభుల వారు. మరి అంత గొప్పవాడనమాట అబ్రహాము. ఆయన గురించి మరి దేవుడిచ్చినటువంటి సాక్ష్యం ఏంటి చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయము 18, 19 వచనాలలో 2 వచనములలో అబ్రహామును గురించినటువంటి ఓ మంచి సాక్ష్యము, చక్కని సాక్ష్యము తండ్రి అయిన దేవుడు ఇవ్వడం మనం అక్కడ చూడగలము. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయము 18వ వచనము. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును. గొప్ప జనం అవుతాడు, అతని మూలముగా భూమి మీద ఉన్నటువంటి సమస్త జనములు ఆశీర్వదించబడును. అంటే ప్రపంచములో నేడు ఉన్నటువంటి సమస్తమైనటువంటి జనులు ఎవరి వలన ఆశీర్వదించబడ్డారు? అబ్రహాము వలన ఆశీర్వదించబడ్డారు. 19వ వచనం. ఎట్లనగా, ఎందుకు ఆశీర్వదించబడ్డారంటే, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు, ఆ తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, కానీ తన తరువాతి జనాంగములు ఆశీర్వదించబడినట్లు ఆయన నేనేమైతే అనుసరించమని ఆజ్ఞాపించానో ఆ మార్గమును ఆయన అనుసరించడమే కాకుండా తన యొక్క పిల్లలకు, తన యొక్క సంతానానికి ఆయన బోధించునని నేను ఎరుగుదును. ఎరుగుట అంటే తెలియుట అంటే ఎరుగుట. 2 సమానంగా కనపడతాయి తేడా లేకుండా, కానీ అంతర్గతంగా తేడా ఉంది. తెలియుట అంటే కొంచెము పైపైన, ఎరుగుట అంటే లోతుగా ఎక్కువగా తెలిసి ఉండటను ఎరుగుట అంటారు. మనల్ని ఎరిగిన దేవుడు ఆయన మనల్ని ఎరిగిన దేవుడు. అబ్రహామును ఎరుగును కనుకనే ఆయన ఈ విధమైనటువంటి సాక్ష్యము అబ్రహాము ఎడల ఇస్తూ ఉన్నాడు. సమస్త జనములు ఆయన వలన ఆశీర్వదించబడతాయి. ఎందుకంటే అబ్రహాము ఆశీర్వదించబడడానికి నేనే మాటలు చెప్పానో, ఏ ఆజ్ఞాపించానో, ఏ మార్గములను అనుసరించమన్నానో వాటిని అనుసరించడమే కాకుండా తన తరువాతి జనాంగములు ఆశీర్వదించబడినట్లు తన పిల్లలకు ఆయన బోధించునని నేను ఎరుగుదును. ఎంత క్లియర్గా, ఎంత చక్కగా దేవుడు చెప్తున్నాడంటే చూసారా నా ప్రియమైన వారలారా. ఇంకా అబ్రహామును గురించి తరువాత అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుతో దేవుడు చెప్పినటువంటి మాటను ఒకసారి చూద్దాము. ఆదికాండం 26వ అధ్యాయము 2వ వచనం నుంచి చూద్దాం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోని వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ మాటలు దేవుడైన యెహోవా అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుతో చెప్పడం మనం ఇక్కడ చూస్తాము. ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసివై ఉండుము. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించేదను. ఏలయనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రములని నీ సంతానం విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెను. ఇస్సాకు, నీ తండ్రి నా మాటలు గైకొని విని ఆలకించి అనుసరించాడయ్యా, అందువలన నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని చెప్పేసి అంటాడు. చూసారా
ఎంత మంచి స్టేట్మెంట్! నీ అబ్రహామును గురించి స్టేట్మెంట్ ఇచ్చాడు. అబ్రహామును గురించి అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుకు చెప్తాడు, నీ సంతానం వలన భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. ఏలయనగా నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెను. చూసారా, ఇంత చక్కగా అబ్రహామును గురించి ఈ సాక్ష్యం ఇస్తున్నాడు ప్రభు అయినటువంటి దేవుడు. అది ఆయన సాక్ష్యము ఎంత విలువైనది, ఎంత బలమైనది, ఎంత మంచిది. రెండవ సాక్ష్యము నా ప్రియమైన వారలారా, మోషేను గురించి. అబ్రహాము తర్వాత దేవుడు ఇష్టపడినటువంటి వ్యక్తి, ఎక్కువగా ఇష్టపడినటువంటి వ్యక్తి మోషే. ప్రత్యేకంగా ఎన్నుకుంటాడు. మోషే జీవితం చాలా చిత్రమైంది. రాజగృహంలో రాజకుమారుడిగా 40 సంవత్సరాలు ఉంటాడండి. ఆ తర్వాత గొర్రెలు గాసు మిద్యాను అడవిలో 45 సంవత్సరములు ఉంటాడండి. ఆ తర్వాత 80వ సంవత్సరంలో దేవుడు పిలుస్తాడు. పిలిచిన తర్వాత ఐగుప్తుకు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అద్భుతాలు ఆశ్చర్యాలు చేసిన తర్వాత, దేవుని నామములో చేయబడిన తర్వాత, అక్కడి నుంచి ఇశ్రాయేలును తీసుకొని ప్రయాణ మార్గములో, కానాను దేశ ప్రయాణ మార్గంలో 40 సంవత్సరములు గడుపుతాడండి. 40 సంవత్సరాలు. ఎందుకు మోషేనే ఎన్నిక చేసుకుంటాడు? ఎందుకని ఆ అడవిలో గొర్రెలు కాచుకున్నటువంటి మోషేనే ఏర్పాటు చేసుకొని పిలుచుకున్నాడు? ప్రియమైనటువంటి వారలారా, మోషేలో ప్రత్యేకత ఉంది. దేవుడే ప్రశంసించాడు ఆ ప్రత్యేకతను. ఎలాగంటే, ఐగుప్తు నుంచి కనానుకు వెళ్ళే ప్రయాణంలో చాలా దూరం వెళ్ళిన తర్వాత జరిగింది ఏంటంటే, మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. అయితే వీరేం చేశారంటే, మోషే కూషు దేశపు స్త్రీని వివాహము చేసుకున్నందున ఆయన మీద అసూయపడ్డారు. అసూయ బయలుదేరింది వారి మనసులో. అసూయత ఏమన్నారంటే, ఆయనేనా ప్రవక్త, ఆయనేనా దేవుడు ఏర్పరచుకున్నది, ఆయనతోనే మాట్లాడా, మమ్మల్ని ఏర్పరచుకోలేదా, మమ్మల్ని పిలవలేదా, మాతో మాట్లాడలేదా, మా ద్వారా అద్భుతాలు ఆశ్చర్యాలు చేయలేదా, ఆయన చేసిన అద్భుతాలు ఆశ్చర్యాలలో మేము పాలిభాగస్థులముగా లేమా, మమ్మల్ని సాధనాలుగా ఉపయోగించుకోలేదా అని అహరోను మిరియాములు అంటే మోషే యొక్క సొంత సహోదరి ఇద్దరు మోషే ఎడల అసూయపడతారండి. అసూయపడి ఏమంటారంటే, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనంలో, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో, వారు మోషే చేత మాత్రమే పలికించెనా, ఆయన మా చేత పలికించలేదా అని అహరోను మిరియాములు మోషేకు వ్యతిరేకంగా దేవుని ఎదుట మాట్లాడారు. అప్పుడు దేవుడు అన్నటువంటి మాట ఏంటంటే, అదే కోపం వస్తుంది. వారు ఎవరినన్నారు? అహరోను మిరియాము ఇద్దరు కూడాను మోషేకు ఎగనెస్ట్గా మాట్లాడారు ప్రజల ఎదుట. మోషే మాత్రం మాట్లాడలేదు. చిత్రం ఏంటంటే, మోషేకు వ్యతిరేకంగా వారు మాట్లాడినటువంటి మాటలకు ఎవరు రెస్పాండ్ అయ్యారు, ఎవరు జవాబు చెప్పారు, ఎవరు విన్నారు అంటే, దేవుడు విన్నాడు. దేవుడు మాట్లాడతాడు వారితో. ఏమన్నాడంటే, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనంలో, యెహోవా ఆ మాట వినెను. మాట విని ఏమనంటే, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. భూమి మీద ఉన్నటువంటి వారందరిలో మిక్కిలి సాత్వికుడు అంటే సత్వగుణము కలిగిన వాడు. అంటే బలము కలిగిన వాడు. లావుగా బలంగా ఉన్న వాళ్ళందరూ బలము కలిగిన వాళ్ళు కాదండి. అంటే బలము కలిగి, ఒక కొట్టగలిగి, తిట్టగలిగి, పోరాడగలిగి, యుద్ధము చేయగలిగి కూడాను సహనముతో ఓర్చుకున్నటువంటి వాడు సాత్వికుడు. బలమున్నంత మాత్రాన బలశాలి కాదండి. బలము ఉండి ఓర్చుకున్నటువంటి వ్యక్తిని సాత్వికుడు అని అంటారు. అంతేకాకుండా ఇంకేమనంటే, 12వ అధ్యాయం 7వ వచనంలో, నా ఇల్లంతటిలో మిక్కిలి నమ్మకమైనటువంటి వాడు, సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు. దిస్ ఈజ్ ద స్టేట్మెంట్ గివెన్ బై గాడ్ టువర్డ్స్ మోజెస్. నిజమేనా ఇది? నిజమేనండి. బలము కలిగి ఒకరోజు ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలీయులు కొట్టుకుంటుంటే అక్కడికి వెళ్ళి ఆ ఇశ్రాయేలీయుని హింసించున్నటువంటి ఐగుప్తీయుని
అక్కడే చంపీసుకులో పూడ్చిపెట్టి వస్తాడండి, బలము కలిగిన వాడు. అంతేకాకుండా ఐగుప్తీయుల సకల విద్యలలో ఆరితేరినటువంటి వాడు ఆయన. విద్య ఉంది, బలం ఉంది, నేర్పరితనం ఉంది, జ్ఞానం ఉంది, అధికారం కూడా ఉంది. సాత్వికుడు. అందువలన దేవుడు ఏర్పరచుకున్నాడు. మోషే గడిపినంత సమయం ఎవరు గడపలేదు, మోషేతో మాట్లాడినంతగా దేవుడు ఎవరితో మాట్లాడలేదు. మోషే ద్వారా తన అద్భుతాలను, ఆశ్చర్యాలను అనేకములు జరిగించాడు దేవుడైనటువంటి యెహోవా. సవాలుతో కూడినటువంటి జీవితం మోషేది. ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు? నా ఇల్లంతటిలో మిక్కిలి నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్నటువంటి వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఎంత మంచి సాక్ష్యము. మూడవ వ్యక్తి దగ్గరికి వెళ్దాం. సమూయేలు, ఏంటి ప్రభువా, నువ్వు వెళ్ళయ్యా బెత్లెహేం గ్రామానికి, అక్కడ నేను ఏర్పరచుకున్న కుటుంబం ఉంది, యెష్షయి కుటుంబమునకు వెళ్ళి అక్కడ నేను చూపించు అని, ఆ యెష్షయి కుటుంబంలో ఆయన కుమారులు ఉన్నారు, నేను చూపించు అతని కుమారుణ్ణి నువ్వు రాజుగా ప్రతిష్ఠించు. ప్రభువా, నేను అక్కడికి వెళ్ళి రాజుగా నేను ప్రతిష్ఠించినట్లయితే ఈ సౌలు నన్ను ఊరుకోడు కదయ్యా, నాకు హాని చేస్తాడేమో. అయితే నీకు హాని చేయబడకుండా నేను దహన బలి అర్పించడానికి వచ్చాను, యెష్షయి పాల్గొను ఈ దహన బలిలో అని చెప్పేసి దహన బలికి అర్పించడానికి వచ్చినానని చెప్పు. సరే ప్రభు అని వెళ్తాడు. అక్కడ వెళ్ళిన తర్వాత కార్యక్రమం జరిగిన తర్వాత, యెష్షయి నీ కుమారులను ఇలా రమ్మను. పెద్దవాడు వచ్చాడు, స్ఫురద్రూపి, చక్కగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, చూడడానికి అన్ని అర్హతలు ఉన్నాయి రాజు కావడానికి. ప్రభువా, ఇతనేనా నువ్వు చూపించున్నది, నేను ఇతన్ని అభిషేకించనా అన్నప్పుడు దేవుడు అంటాడు, ఇతను కాదు బాబు, నువ్వు ప్రక్కకురా అంటాడు. యెష్షయి, ఇంకా నీ కుమారులు ఉన్నారు కదా? ఉన్నారయ్య గారు, రమ్మను. 2, 3, 4, 5, 6 ఇలా అయిపోయింది. చివరికి ఎవరు ముందుకు వచ్చిన దేవుడు కాదంటాడు. ఇదేంటి ప్రభువా, నువ్వు వెళ్ళమన్నావు, నేను ప్రతిష్ఠించడానికి వెళ్ళాను, మరి వెళ్తుంటే ఎవరిని ప్రతిష్ఠించడానికి సిద్ధపడ్డాను, వద్దంటున్నావే ఎలా అని అనేటప్పటికల్లా వస్తుంటాడు ఒక చిన్నవాడు బాలుడుగా ఉన్నాడు, గొర్రెల దగ్గర ఉన్నాడు, పిలిపించాడు తండ్రి. వస్తుండగా అప్పుడు దేవుడు అంటాడు ఈ మాటను, ఏమంటే, అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు అందమైన వాడునై ఉండెను. ఇది దావీదుని గురించి రాయబడినటువంటి మాట. ఇది స్టేట్మెంటా? ఇది సాక్ష్యమా? అందులో గొప్పతనం ఏమైనా ఉందా? ఎర్రగా ఉన్నాడు, మంచి కళ్ళు ఉన్నాయి, అందంగా ఉన్నాడు అని చెప్పేసి అంటాడు. మరలా ఏమంటాడు? ఇతడే నేను ఏర్పరచుకున్నది. ఇటువంటి వాడిని ఏర్పరచుకుంది రాజుగా కాదండి. ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ ఇంకా ఏంటంటే, అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయం 22వ వచనంలో వ్రాయబడింది. ఆనాడు దేవుడు మరి దావీదుని గురించి చెప్పబడినటువంటి మాట ఇక్కడ వ్రాయబడింది. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనంలో, యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములని నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యము చెప్పెను. సరే, ఇతడు నేను ఏర్పరచుకున్నానయ్యా, యెష్షయి కుమారుడైన దావీదుని నేను ఏర్పరచుకున్నాను, ఇతడు నా హృదయానుసారి, ఈజ్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అని ఇంగ్లీష్లో రాయబడింది. చక్కని మాట. తెలుగులో మంచిగా ట్రాన్స్లేట్ చేయండి, నా హృదయానుసారుడు. అంతేకాకుండా నా ఉద్దేశములన్నింటినీ నెరవేర్చుతాడు, నా ఉద్దేశములన్నింటినీ సఫలపరచును అని చెప్పేసి దావీదుని గురించి సాక్ష్యం ఇస్తాడు. చాలు, మంచి సాక్ష్యము. చూసారా నా ప్రియమైనటువంటి వారలారా, ఎంత మంచి సాక్ష్యము. అబ్రహామును గురించిన సాక్ష్యము, మోషేను గురించిన సాక్ష్యము, ఆ తర్వాత దావీదును గురించిన సాక్ష్యము. ఇంకొకరి దగ్గరికి వెళ్దాం. యోబును గురించినటువంటి సాక్ష్యము, యోబును గురించి ఇచ్చినటువంటి సాక్ష్యము. నా ప్రియమైనటువంటి వారలారా, ఊజు దేశమందు ఒక మనుష్యుడు కలడు, అతని పేరు యోబు. యూజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు కలడు. యోబును గురించినటువంటి సాక్ష్యము యోబు గ్రంథము 1వ అధ్యాయము మొట్టమొదటి వచనంలోనే కనపడుతుంది. ఊజు దేశమందు యోబు అను మనుష్యుడు ఒకడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడునూ లేడు. వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్. చూడండి, యథార్థవంతుడు,
యథార్థవంతుడు, ఏ లోపము లేదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిగా జీవించేవాడు, న్యాయముతో జీవించేవాడు, తప్పిదము లేకుండా జీవించేవాడు, మంచి మార్గములో పయనించేవాడు, ఏ లోపము లేను. అంతేకాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. చక్కని మాటలు, 2 మాటలు రాయబడ్డాయి చూసారా. యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. దిస్ ఈజ్ సూపర్లేటివ్ డిగ్రీ వర్డ్. చూసారా, మరి మోషేను గురించి చెప్పేటప్పుడు భూమి మీద ఉన్నటువంటి వారు అందరిలో సాత్వికుడు, నా ఇల్లంతటిలో మిక్కిలి నమ్మకమైనటువంటి వాడు. సూపర్లేటివ్ డిగ్రీ అక్కడ. ఇక్కడ కూడా సూపర్లేటివ్ డిగ్రీ ఏంటంటే భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు. గొప్ప స్టార్. ఒకసారి చెప్తే చాలండి, 2 సార్లు చెప్తే అది ఇంకా మంచి స్టేట్మెంటు, గట్టిగా చెప్తున్నట్టు. 3వసారి చెప్తే అది ఇంకా మంచిది, ఇంకా గట్టిగా చెప్తున్నట్టు. దేవుడు 1 సారి, 2 సార్లు, 3 సార్లు ఇదే మాట ఏమాత్రం ఒక అక్షరం ఎక్కువ తక్కువ లేకుండా చెప్పాడండి. ఆ యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, 1వ అధ్యాయం 8వ వచనంలో ఉంది, 2వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా 3 సార్లు రిపీటెడ్గా చెప్తాడు. ఒకసారి అయితే సైతాన్తో అంటాడనమాట, అపవాదితో అంటాడు, నా సేవకుడైన యోబును చూచితివా, నా సేవకుడైన యోబును చూచితివా, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, భూమి మీద అటువంటి వాడు ఎవరునూ లేరు అని చెప్పేసి అపవాదితో లేక సైతాన్తో సవాలు చేసి మాట్లాడతాడు. సవాలు చేసి స్టేట్మెంట్ ఇస్తాడు. ఎంత గొప్ప స్టేట్మెంటు, ఎంత గొప్ప సాక్ష్యం. నిజంగా చాలు, అంత గొప్ప సాక్ష్యం. నా ప్రియమైన వారలారా, ఇంకొక చోటికి వెళ్దాం. నూతన నిబంధనలో ఉన్నటువంటి భక్తులందరినీ చూచినట్లయితే నాకు చాలా నచ్చినవాడు, చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు. యాజకుల దగ్గరికి వెళ్ళి, అధికారుల దగ్గరికి వెళ్ళి, అదిగో ఆ దమస్కులో యేసును ఆరాధిస్తున్నారు, యేసును స్తుతిస్తున్నారు, యేసుని గురించి పాడుతున్నారు, నేను అక్కడికి వెళ్ళాలి, వారిని హింసించాలి, హింసించడం కాదు చిత్రహింస చేయాలి, చిత్రహింస కాదు వారిని వధించాలి, వారిని తీసుకొని రావాలి, చెరసాల వేయాలి, వెళ్ళడానికి ఆ పనులు చేయడం నాకు అనుమతి ఇవ్వండి అంటే వారు అనుమతి పత్రం ఇస్తే ఆ అనుమతి పత్రాలను తీసుకొని వెళ్తున్నాడు దమస్కు పట్టణానికి. చాలా హింసకుడు, హానికరుడు, హింసకుడు అని తనంతట తానే చెప్పుకున్నాడు. వెళ్తూ ఉంటే ప్రభు చూశాడు, సౌలు అయిపోయిందయ్యా నీ సమయము, ఇంతవరకు భరించాను, ఇంకా భరించలేను, అయిపోయింది, నువ్వు కావాలి, నిన్ను మార్చుకోవాలి, నిన్ను నా బిడ్డగా చేసుకోవాలి. పోతున్నాడు దమస్కు మార్గానికి గుర్రం మీద. భయంకరమైనటువంటి తేజోవంతమైనటువంటి మహా తేజస్సుతో కూడిన ఆయన మహిమను చూచి ఇంకా భరించలేక పడిపోతాడు. గుడ్డి చూపు పోతుంది, తడువుకుంటూ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి మనుషులు వచ్చి పట్టుకొని తీసుకొని వెళ్తారు. అప్పుడు దేవుడు అంటాడు అననీయ అనే భక్తునితో, అననీయ నువ్వు లేచి అదిగో తిన్నని దనబడిన ఆ వీధిలో యూదా అనువాడింట తార్సువాడైనటువంటి పౌలు ఉన్నాడయ్యా, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఎందుకు చేశాడు ఈ ప్రార్థన? ఆ గుర్రం మీద నుంచి పడినప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? సౌలా నన్ను నేల హింసించుచున్నావు. మొట్టమొదటి మాట ప్రభువా నీవేవాడు. అయిపోయింది, ఫస్ట్ స్ట్రోక్లోనే పడిపోయాడు, ఫస్ట్ బ్యాటింగ్లో ఉండి పడిపోయాడు. ప్రియమైన వారలారా, ప్రభువా నీవేవాడు. ఆ మాట ఉచ్చరిస్తే ప్రభువుకు ఎంత సంతోషమో చెప్పలేము. ఎందుకని అబ్రహామా అంటప్పుడు జవాబు ఎలా ఇచ్చాడు? చిత్తము ప్రభువా. వెరీ మోస్ట్ ఒబీడియంట్ రెస్పాన్స్. చిత్తము ప్రభువా అయిపోయాడండి. మొదటి పిలుపులోనే సరెండర్ అయిపోయాడు. మోషే ఆ గొర్రెలు కాచుకుంటూ మిద్యాన అడవిలో గొర్రెల మంద అక్కడ మేస్తుంటే ఆ పొద కాలిపోతుంటే అయ్యో మంట వస్తుంది, పొద కాలిపోలేదని చెప్పి దగ్గరికి వెళ్తే మోషే అన్నప్పుడు చిత్తము ప్రభువా మొట్టమొదటి పిలుపులోనే సరెండర్ అయిపోయాడండి, లోబడిపోయాడు, విధేయుడైపోయాడు. ఏంటి ప్రభువా, నిన్ను ఏర్పరచుకున్నానయ్యా, వెళ్ళు ఫరో దగ్గరికి వెళ్ళి నా ప్రజలైన ఇశ్రాయేలీయులను విడిపించుకోనరా, ఎందుకంటే ఐగుప్తీయులు వారిని హింసించున్న హింసలను నేను చూచాను, గమనించాను, వారి యొక్క విన్నపము నా చెవికి వచ్చిందయ్యా, నువ్వు వెళ్ళు. అప్పుడు అంటాడు
నేను ఎంతటి వాడనయ్యా, ఫరో దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇశ్రాయేలును విడుదల చేసుకొని రావడానికి నేను ఎంతటి వాడనయ్యా. నువ్వెంతటి వాడవైనా పర్వాలేదు, నేను నీతో ఉంటాను. ఎందుకని? ప్రభువా ప్రభువా అని చెప్పేసి అన్నాడండి. అయితే ఇక్కడ వెళ్ళు అననీయ, వెళ్ళు. అక్కడ వెళ్ళి యూదా అను ఆడింట్లో ఉన్నాడు ఒక వ్యక్తి. ప్రభువా ప్రభువా, దుర్మార్గుడయ్యా, హింసించాడయ్యా, బాధ పెట్టాడయ్యా, చిత్రహింస చేశాడయ్యా, వద్దు ప్రభువా, వద్దు ప్రభువా, పోలేని ప్రభువా, అతన్ని దగ్గరికి ఎందుకు వెళ్ళమంటావు ప్రభువా అంటాడు అననీయ భక్తుడు. అప్పుడు అంటాడు ప్రభువు, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనంలో, అందుకు ప్రభువు ఏమన్నాడంటే, నీవు వెళ్ళుము అననీయ, సంశయించబాకు, వెళ్ళడానికి వెళ్ళు, వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేనేర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. దిస్ ఈస్ ద స్టేట్మెంట్ గివెన్ బై ద లార్డ్ టువర్డ్స్ అపోస్టల్ పాల్. అపోస్తలుడైన పౌలు ఎడల ప్రభు ఇచ్చినటువంటి సాక్ష్యం, నేను ఏర్పరచుకున్న సాధనం అయి ఉంటున్నాడయ్యా, వెళ్ళు, ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలేనో నేను అతనికి చూపుదును. నేను ఏర్పరచుకున్న సాధనము. నువ్వు అనుమానిస్తున్నావేమో, అనుమానించొద్దు, వెళ్ళు. ఆ తిన్నని వీధిలో ఉన్నాడు యూదాను వాడి ఇంట్లో తార్సు వాడైనటువంటి పౌలు ఉన్నాడు, వెళ్ళు. వెళ్తాడు అక్కడికి, చేయబట్టి లేపుతాడు. అప్పుడు ఎప్పుడైతే అననీయ వెళ్ళి చేయబట్టి లేపుతాడో ఆ కండ్లకు ఉన్నటువంటి పొరలన్నీ రాలిపోతాయి. లేస్తాడు. ఏ నోటితో దూషించాడో, ఏ నోటితో ద్వేషించాడో, ఏ నోటిదైతే మరి పలకరాని మాటలు పలికాడో అదే నోటితో దేవుని యొక్క వాక్యాన్ని యేసే ప్రభు, యేసే క్రీస్తు అని బోధిస్తూ ఉంటాడండి. చూసారా? దిస్ ఈజ్ ద స్టేట్మెంట్ గివెన్ బై జీసస్ టువర్డ్స్ పాల్. చూసారా? నా ప్రియమైన వారలారా, అబ్రహామును గురించి సాక్ష్యం ఇచ్చాడు ఆయన, మోషేని గురించి సాక్ష్యం ఇచ్చాడు ఆయన, దావీదుని గురించి సాక్ష్యం ఇచ్చాడు ఆయన, యోబును గురించి సాక్ష్యం ఇచ్చాడు ఆయన, అపోస్తుడైనటువంటి పౌలు గురించి సాక్ష్యం ఇచ్చాడు. అలాగే జీవించాడు పౌలు, అలాగే చనిపోయాడు. నా ప్రియమైనటువంటి వారలారా, దేవుడిచ్చే సాక్ష్యము చాలా గొప్పది, దేవుడిచ్చే సాక్ష్యము చాలా మంచిది, దేవుడిచ్చే సాక్ష్యము బలమైనటువంటి సాక్ష్యము, ఎవరు ఇవ్వలేని సాక్ష్యము. ఇంకా ఇంకా ఎన్ని సాక్ష్యాలు, నతనీయేలు వస్తుంటే అంటాడు ప్రభు చూచి ఏమంటే, ఇదిగో నిజముగా ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు. అక్కడి నుంచి వస్తుంటే ఆ నతనీయేలు గురించి యేసు అంటాడు, ఇదిగో ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటము లేదు అని అంటాడు. ఎంత మంచి సాక్ష్యము, ఎంత మంచి సాక్ష్యము. ఒకరోజు ఒక ఆయన శతాధిపతి వచ్చి, అయ్యా నా దాసుడు బాగలేడు అంటే, వస్తున్నాను పదా మీ ఇంటికి, నేను బాగా, ప్రభువా ప్రభువా, నువ్వు నా ఇంటికి రావడానికి నేను అర్హుణ్ణి కాదయ్యా, ఇక్కడ నుంచి ఒక మాట అంటే చాలు నా దాసుడు బాగవుతాడు. ఇతని వలె విశ్వాసము కలిగిన వారిని ఇశ్రాయేలీలో కనుగొనగలమా? ఎంత గొప్ప సాక్ష్యము, ఎంత మంచి సాక్ష్యం. నా ప్రియమైన వారలారా, మనల్ని గురించి ప్రభు సాక్ష్యం ఇస్తాడంట. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత తండ్రి ఎదుట, దూతల ఎదుట, తీర్పు సింహాసనం ఎదురుగా మనం నిలబడ్డప్పుడు సాక్ష్యం ఇస్తాడట మనల్ని గురించి. ఎలా సాక్ష్యం ఇస్తాడు? ఇక్కడ మనం జీవించిన జీవితాన్ని బట్టి అక్కడ సాక్ష్యం ఇస్తాడు. ఎటువంటి సాక్ష్యం పొందాలి? మంచి సాక్ష్యం పొందాలి. ఎంత మంచివాడు, సాక్షార్థమైన బిడ్డ, సువార్త సేవ చేశాడు, తన శ్రమను ఇచ్చాడు, తన యొక్క పైకమును ఇచ్చాడు, తన యొక్క మరి ప్రతి టాలెంట్ని, ప్రతి తలాంతును నా కొరకు ఇచ్చాడు తండ్రి అని తండ్రి ఎదుట, దూతల ఎదుట సాక్ష్యం ఇస్తాడట. సాక్షార్థమైన జీవితం జీవిద్దామా? ప్రయత్నం చేద్దాం. నా ప్రియమైన వారలారా, ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవా, గొప్ప తండ్రి, నీ నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నాయన, సాక్షార్థమైన జీవితం మేము జీవించి నీ సన్నిధిలో ప్రభువా మంచి సాక్ష్యాన్ని మేము పొందడానికి ఆయన మేము జీవించుటకు సహాయం చేయమని, విన్నటువంటి మా శ్రోతలను ప్రభువా దీవించి ఆస్వాదించమని, వాక్యం వారి హృదయాల్లో ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలను గ్రహించబడను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.